ఒకవేళ రోజుకి 48 గంటలు ఉంటే ఎంతసేపు పని చేస్తావు? 8 గంటలు ఒక దగ్గర పని చేస్తావు, ఇంకో 8 గంటలు ఇంకో దగ్గర, ఇంకో 8 గంటలు ఇంకో దగ్గర, ముగ్గురు దగ్గర పని చేస్తాం. ఎందుకంటే ముగ్గురు మనం 3 సంపాదించేసుకోవాలి మనం అర్జెంటుగా. సంతోషించాల్సిన విషయం ఏంటి? దేవుడు 24 గంటలు ఇచ్చాడు. ఇంకో గంట ఎక్స్ట్రా ఇచ్చుంటే ఆ గంట ఎక్స్ట్రా కూడా దేవుడి కొరకు వాడడం. దేని కొరకు వాడతాం చెప్పండి? పైగా మనం చెప్పే ఒక అబద్ధపు మాట ఏంటో తెలుసా? టైము లేదండి. నిజమే, టైం లేదు. ప్రార్థన చేయడానికి టైంలా, దేవుడి దగ్గరికి ఉండడానికి టైంలా, మందిరానికి రావడానికి టైంలా, పరిచయం చేయడానికి టైంలా, సువార్తలో ఉండడానికి టైం లేదు. దేనికి టైం లేదు. ఇంకో గంట ఎక్స్ట్రా ఇస్తే టైం వస్తుందా? పోనీ ఇంకో 10 గంటలు, రోజుకి 24 గంటలు కాకుండా రోజుకి 34 గంటలు దేవుడు ఇస్తాడు. దేవుని పని చేస్తావా? అప్పుడు చెయ్యం. ఆ ఇచ్చిన ఎక్స్ట్రా 10 గంటలు కూడా మన కొరకు వాడేసుకొని టైము లేదండి. మరి నీకు ఎంత టైం ఇస్తే నువ్వు దేవుని పనిలో వాడబడతావు? ఎంత టైం ఇస్తే దేవుని కొరకు నేర్చుకొని దేవునిలో నువ్వు ఉంటావు? ఎంత టైం ఇస్తే దేవుని పనిలో వాడబడతావు? అంటే ఎంత సమయం ఇచ్చినా మనిషికి సరిపోదట. ఇది నిజమా కదా? మనకి ఎంత సమయం ఇచ్చినా సరిపోదు.